ఓకే కట్. యా టేక్ ఓకే. చాలా బాగా వచ్చింది సీన్. ఓకే ప్యాకప్. ప్యాకప్ ఏంటి, ఇంకా 3 షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఇంకా రేపు చేయడమే, ఇప్పుడు ఇంకా టైం లేదు. ఇప్పుడు 11:30 కదా అయ్యింది. మనకు పర్మిషన్ ఇచ్చిందే 11 o'clock వరకు, ఆల్రెడీ 11:30 అయిపోయింది. అయితే అయ్యింది, ఇంకో హాఫ్ అన్ అవర్ చేసి 3 షార్ట్లు బ్యాలెన్స్ కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. మనకి ఓనర్ 11 o'clock వరకు పర్మిషన్తో పాటు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఏం వార్నింగ్? ఫ్లాట్లో ఏవో దెయ్యాలు ఉన్నాయంట. దయ్యాలా? ఫ్లాట్లో దయ్యాలు ఉంటావేంటి? ఆయన చెప్పింది వింటే నువ్వెంత ఆర్గ్యుమెంట్ చెయ్యవు. ఇంతకీ ఏం చెప్పాడు ఆయన? కొంతకాలం క్రితం ఒక అర్ధరాత్రి ఇంట్లో 2 హత్యలు జరిగాయి. ఇంట్లో అద్దెకుంటే ఒక వ్యక్తిని, 10 సంవత్సరాల వయసు ఉండే ఒక పాపని దారుణంగా కత్తిపొడి చంపేశారు. ఎందుకు చంపారన్నది ఇప్పటికీ మిస్సింగ్ వ్యవహారంగానే మిగిలిపోయింది. కానీ ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత అర్ధరాత్రులు ఇంట్లో చిన్నపిల్లి ఏడుపులు వినిపిస్తున్నట్టు, ఎవరో తిరుగుతున్నట్టు కనిపించారని చాలామంది చెప్తుండటంతో రాత్రులు ఈ రూమ్ వైపు ఎవరిని రానివ్వట్లేదు. కానీ ఓనర్ నాకు తెలిసిన పరిచయం కావటం వల్ల అతి రిక్వెస్ట్ మీద ఈ రూమ్ నేను తీసుకోవడం జరిగింది. అది విషయం. అదేంట్రా, సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నావు, దయ్యాలు నేను కథలు చెప్తే నమ్ముతున్నావా? అరే మనం చూడలేదు కాబట్టి నిజం అబద్ధం అయిపోతుంది కదా. నేను ఎత్తిరిసి తీసుకుదలుచుకోవట్లేదు. ప్యాకప్ చెప్దాం అనుకుంటున్నాను, మిగతా రేపు చూసుకోవచ్చు. ప్యాకప్ చేయి మొత్తం అంతానా. మొత్తం అన్నీ ప్యాక్ చేస్తారు కదా. మన దగ్గర బైక్ ఒకటి ఉంది కదా. ఒక బైకే. ఫస్ట్ టైం ముగ్గురు వెళ్ళిపోదాం, ఒకరు మాత్రం బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. నాని నువ్వు ఉంటావారా? బయట ఎందుకు, లోపలే వెయిట్ చేస్తాలే. ఎంత చెప్పినా లోన్ ఎందుకురా? అరే ఏమవుతుంది, ఇంతసేపు షూటింగ్ చేయలేదా? మనం వెళ్ళి రావడానికి 20 నిమిషాలు పడుతుంది. ఈ 20 నిమిషాలు అద్భుతాలు ఏం జరిగిపోవు కదా. నేను చెప్తే అర్థం కాదు, కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రం కాల్ చేయి, ఓకేనా? ఏం కాదు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, ఎవరో ఒకరు వస్తారు.
నాని నాని పూలు గుసగుసలాడేనని జతగూడేనని Let's go నా హెయిర్ చూడు గుంగురు నా గొంతు కొంచెం బొంగురు నాకసలే రాదు ర్యాపు యూస్ చేసేదంతా స్క్రాప్ తెప్పిస్తా మీకు ఊపు మీరంతా ఎర్రి తమ్మి జర చూసిపాడు పున్నమి రాత్రి జాబిలిలాను ఎదురయ్యావుగా నా ఎదనే చిలిపిగా దోచి